సత్య స్వరూపుడైన దేవా నీకే స్తుతులు చెల్లిస్తున్నా. అవును తండ్రి, వేలాది వందనాలు చెల్లించుకుంటున్నా దేవా. ఈ సమయంలో నాయన అద్భుత రీతిగా మమ్మల్ని మీ యొక్క ఆరాధనలో నడిపించిన బ్రదర్ కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవును తండ్రి, ఎంత ధన్యత నాయన, నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేసావు తండ్రి. అవును తండ్రి, మేము వాక్యంలోకి వెలుచుండగా మాతోని మాట్లాడి మాతోని నడిపించి తండ్రి వాక్యంలో ఉన్న అద్భుత విషయాలు మేము నేర్చుకునేడానికి తండ్రి మాకు అవకాశం ఇచ్చినందుకే స్తోత్రం. ఎంతమంది అయితే ఆన్లైన్లో మరి ఫిజికల్గా వింటున్నారో వాళ్ళందరినీ దీవించండి, వాళ్ళందరినీ ఆశీర్వదించండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ మిల్కీ. ఎంతమంది ఎంజాయ్ చేశారండి ఫస్ట్ టైం? వండర్ఫుల్. ఐ రియలీ ఎంజాయ్డ్ హిస్ వర్షిప్. ఓకే, ఈరోజు వాక్యంలోకి వెళ్ళేటప్పుడు అండి నేను కొన్ని విషయాలు చదవడం జరిగింది. క్రైస్తవులకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, నీతికి మరియు పరిశుద్ధతకు వ్యత్యాసం ఉంటుంది. కానీ క్రైస్తవులుగా మనం ఏం చేస్తామంటే నీతిని పరిశుద్ధతను కలిపి వాడేస్తూ ఉంటాం మాటలు. అంటే మన మనసులో ఈ రెండు వేరే వేరే వర్డ్సే, కానీ అది మన దగ్గరకు వచ్చేసరికి అంటే మాటల రూపంలో వచ్చేసరికి రెండొకటే అని భావిస్తాం. నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, లేదా పరిశుద్ధత నీతితోని పరిశుద్ధతను మార్చి మాట్లాడుతూ ఉంటాం. కానీ బైబిల్ అనేదండి నీతిని పరిశుద్ధతను వేరు చేసి మాట్లాడుతుంది. ఈరోజు పరిశుద్ధత పైన మనము కొద్దిసేపు మన మనసును కేంద్రీకరిద్దాం. ఎందుకంటే పరిశుద్ధత అనేది ఒక క్రైస్తవుడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అసలు నిజంగానే మనం పరిశుద్ధులమా, లేకపోతే పరిశుద్ధులు అవ్వడానికి పోతున్నామా, లేకపోతే పరిశుద్ధుడుగా మారడానికి దారిలో ఉన్నామా, లేదా పాపి అయి ఉన్నామా? ఇవి ఈ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎందుకంటే ఇవి అర్థం కాకపోతే మనకి నిజంగానే పరిశుద్ధత గురించి ఏం తెలీదు, నీతి గురించి ఏం తెలీదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నీతి అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో చెప్పి ఆ తర్వాత పరిశుద్ధతలోకి నేను వెళ్తాను. నీతి అంటే ఏంటో తెలుసా అండి? అది దేవుని యొక్క బహుమానము. నీతి, రైచియస్నెస్. దాని ఇంకో విధంగా ఏమంటారు తెలుసా అండి? నేచర్ ఆఫ్ గాడ్. అంటే తండ్రి యొక్క క్యారెక్టర్ అయి ఉంది. నీతి ఏంటంట అండి? తండ్రి యొక్క క్యారెక్టర్. ఇప్పుడు మన మనుషులను చూసినప్పుడు ఏమంటామండి? ఇది క్యారెక్టర్ చాలా బాగుంటుంది, మంచోడు. అంటే క్యారెక్టర్ అంటే ఏంటండి? మన ఉద్దేశం ఏంటి? సో నీతి ఏంటంటే దేవుని యొక్క క్యారెక్టర్, అది మనలో ఉండడం, అది నీతి. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా అండి? ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటి? వాక్యము 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలు చూసుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయము 15-16. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీ కూడిన ఆశను అనుసరించి ప్రవర్తింపక. 16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నది. చాలు. ఇంగ్లీష్లో చూసుకుందాం ఒకసారి. 15. But as he which hath called you is holy, so be he holy in all manner of conversation. Next. Because it is written, be ye holy, for I am holy. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, ఎందుకంటే నేను ఉండాలి అంటున్నాడు. ఉండాలి అంటే అర్థం ఏంటండి? ఆల్రెడీ మన దగ్గర
అది ఉంది కాబట్టి ఉండాలంటున్నాడు. మీకు అర్థమైందో లేదో? మన దగ్గర ఏదైనా ఉంటేనే దాని విధంగా ఉండాలి అని మనం అంటాం. లేని దాన్ని ఉండాలంటే ఉండలేం. కాబట్టి పరిశుద్ధత అనేది ముందే మనకి ఇవ్వబడ్డది. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరిశుద్ధత మన దగ్గర ఉన్నది, దాంట్లో ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు ఉండాలి అంటున్నాడు? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధత అనేది మనలో నుంచి బయటికి ఎలా వస్తుంది? చదవండి తెలుగులో. మిమ్మల్ని పిలిచిన వాడు ఓకే కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండాలంట. 15th verse పెట్టినా ఉల్టా ఉంది. బట్ as he which he called you is holy, so be holy in all manner of conversation. All manner of కాన్వర్సేషన్ అంటే నీ లోపటున్న పరిశుద్ధత అంట బయటికి వచ్చేది ఎట్లా? ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా అండి? పరిశుద్ధత అంటే ఒక స్థలం. పరిశుద్ధత అంటే ఏంటి? ఒక స్థలం. ఈ స్థలం ఎక్కడుంది? కాదు, క్రీస్తులో ఉంది. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధుడే. మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో చూడండి, ఇక్కడ కూడా అదే మాట ఉంది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీరు కూడుకొని ఆశల అంటే అర్థం ఏంటి? లోకానుసారంగా నువ్వు ప్రవర్తించొద్దు. ఇంకా రక్షణలోకి వచ్చినప్పుడు చూడండి, రక్షణలోకి రాకముందు మనం పరిశుద్ధులం కాదు. రక్షణలోకి వచ్చిన తర్వాత అంట మనం ఏమై ఉన్నామంట అండి? ఎందుకు పరిశుద్ధులమై ఉన్నాము? ఆయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధత అనేది ఎక్కడ కనిపిస్తుంది? చాలా మందికి ఇంకొక ఊహ ఉంటుంది. ఏంటో తెలుసా అండి? పరిశుద్ధతలో మనం మెరుగుతామని. అది పిచ్చి ఆలోచన. కృపలో పెరుగుతావు, విశ్వాసంలో పెరుగుతావు, కానీ పరిశుద్ధతలో పెరగలేవు. మీకు అర్థమైతే బాగుంది. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు. మనల్ని ఇంకా దానికన్నా మీదికి పోవడానికి లేదు. పరిశుద్ధతలో మీదికి పోవడానికి లేదు. ఎంతమందికి అర్థమవుతుందండి? పరిశుద్ధుడు అంటేనే పై స్థాయి, ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటి? క్రీస్తులో ఒక స్థలము. అంటే అనగా మనము పాపము చెయ్యకుండా ఉండాలని అంటే పరిశుద్ధత అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారంటే అండి, నేను వాక్యం చదివి ప్రార్థన చేస్తే నేను పరిశుద్ధుడిని అవుతాను. కాదు, నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడే పరిశుద్ధుడివి. నువ్వు పరిశుద్ధుడివి కాబట్టే ప్రార్థనలు ఉంటావు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టే ప్రార్థన చేస్తావు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టే వాక్యం చదువుతావు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడంట. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా అండి? ఇట్స్ అ ప్లేస్. అదొక స్థలము ఎక్కడ నువ్వు క్రీస్తు కమ్యూన్ అవుతారో, అంటే ఒకరితో ఒకరు సమయం గడుపుతారో అది పరిశుద్ధత అంటే. ఈ లోకంలో చాలా మంది ప్రార్థన మనం వింటాం కదండి. క్రైస్తవుల ప్రార్థన విన్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. నవ్వు కాదు, అంటే ఇంతకుముందు నవ్వేటోండి, కానీ ఇప్పుడు సమయం లేదు. బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? వీళ్ళకి అర్థమవుతలేదు పరిశుద్ధతకి నీతిమంతుడికి వ్యత్యాసం తెలుస్తలేదు. అందరూ ఏమనుకుంటారు అంటే పరిశుద్ధతలో పెరగొచ్చు. లేదు, యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని ఏమని పిలిచాడు? ఇక దానికి మించిన స్థాయి ఇంకా లేదు. కాబట్టి పెరగడానికి అవకాశం లేదు. చెప్పండి, పెరగడానికి అవకాశం లేదు. కాబట్టి పరిశుద్ధతలో నేను పెరుగుతున్నానండి. దినదినము నేను వాక్యం చదివినప్పుడు పరిశుద్ధంగా ఫీల్ అవుతున్నాను. పరిశుద్ధత అనేది ఒక ఫీలింగ్ కాదు. వాక్యం అనేది మన ఆత్మకే కానీ శరీరానికి అర్థం కాదంట.
చాలా మంది వర్షిప్ లీడ్ చేసినప్పుడు, వర్షిప్లో ఉన్నప్పుడు ఏడ్చిర్రు అనుకోండి, అబ్బా ఎంత పరిశుద్ధంగా ఫీల్ అవుతున్నాను అంటారు. ఫీలింగ్ లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి నేను చెప్పేది? పరిశుద్ధత అనేది ఒక స్థలము క్రీస్తులో మనకి అది ఇవ్వబడ్డది. ఆ నుంచి నువ్వు కింద పడలేవు. పడ్డావు అంటే నీకు రక్షణతో ప్రాబ్లం ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? చూడండి, అయితే పాస్టర్ గారు మనకి పరిశుద్ధత పైన జ్ఞానం లేదు కాబట్టి ఇప్పుడు మేము పరిశుద్ధులమా కాదా అని అడుగుతారు చాలామంది. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధులే. పరిశుద్ధత అనేది హోలీనెస్ అనేది ఒక వస్తువుకి మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలో మోషే ద్వారా కట్టబడిన దేవుని యొక్క మందిరంలో కొన్ని వస్తువులు పరిశుద్ధంగా చేయబడ్డాయి. అలైన్ చేశారు వస్తువులని. అంటే ఆ వస్తువులు కేవలము దానికోసమే వాడాలి, దేనికోసం వాడొద్దు. ఎంతమందికి అర్థమవుతుందండి? పాత నిబంధనలో మీరు చూసుకున్నట్లయితే ఆ వస్తువులు అంట కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక రాజు అంట తీసుకొని, వాడి పరిస్థితి ఏమైందో మీకు కూడా తెలియాలి, బైబిల్ చదివినోనికి తెలుస్తుంది. ఇప్పుడు నేను అవిటి గురించి నేను మాట్లాడడానికి రాలేదండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, మనము పరిశుద్ధమైనదని ఒక స్థలానికి చెప్పొచ్చు, ఒక వస్తువుకి చెప్పొచ్చు, ఒక వ్యక్తికి చెప్పొచ్చు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, క్రైస్తవులందరూ పరిశుద్ధులే అంటే పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా అండి? ఇంకో విధంగా చెప్పాలంటే యు ఆర్ జస్టిఫైడ్. శాంటిఫికేషన్ అంటే మన పాపాలని కడగబడి మనల్ని అందరిలో నుంచి ఒక్కడిగా బయటికి తీసుకురావటం. సంఘం పేరు ఏందండి? ద చోజన్ జనరేషన్. చోజన్ అంటే అందరినీ చూస్ చేసుకోలే, అందరిలో నుంచి, ఇది అందరిలో నుంచి ఒక్కళ్ళని తీసుకోవడము. ఎందుకు తీసుకుంటున్నాడు దేవుడు? పన్నెండు మంది గోత్రాలలో లేవి గోత్రాన్ని మాత్రమే ఏం చేస్తాడంట అండి? ఆ 12 మందిలోకని వీళ్ళు నా సొత్తు. అంటే పరిశుద్ధత ఏంటో తెలుసా అండి? మనం దేవుని సొత్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధతలో నేను జీవిస్తాను. మన జీవించే జీవితం పరిశుద్ధతలోనే ఉంటుంది. మీకు అర్థమవుతుందో లేదో? ఇప్పుడు పరిశుద్ధత, మనం పరిశుద్ధులం అన్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? నేను పాత నిబంధనలోకి కొన్ని విషయాలు నేను చెప్తాను. బైబిల్లోకి తీసి చదివించలేను, కానీ కొటేషన్స్ ఇస్తాను, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 2 శామ్యూయలు 4వ అధ్యాయం, 1 క్రానికల్స్ 13th చాప్టర్ 15th చాప్టర్. ఇక్కడ ఒక చిన్న స్టోరీస్ ఉంటాయండి. ఈ స్టోరీ ఎటువంటి స్టోరీ అంటే, సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మందసము తెలుసు కదా అండి? అది ఎక్కడ మోషే ద్వారా కట్టించిన మందిరంలో అది ఎక్కడ ఉంటుండే? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుండే. ఆ మందసం పైన ఏముండేది? కేరేబుల మధ్యలో, కేరేబుల మధ్యలో దేవుడు తన సన్నిధిని ఉంది. షికాయినా గ్లోరీ ఉండేది, ఆయన ప్రెజెన్స్ ఉంటుంది. అర్థమవుతుందా అండి? ఇప్పుడు పౌలు భక్తుడు 1 కొరింథీలో మాట్లాడుతూ అంటాడు, నువ్వు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. ఇప్పుడు ఈ ఆలయములో ఏముంది? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నా, వచ్చి వెళ్తలేడు. అప్పుడు నువ్వేమైపోయావు? పరిశుద్ధుడు అయ్యావు. పరిశుద్ధాత్మ ఉండే స్థలము నీకు అర్థమైతే బాగుంది. పరిశుద్ధాత్మ ఏ స్థలం పడితే ఆ స్థలంలో ఉండదు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థలం పడితే ఆ స్థలంలో ఉండకు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పులు అనే స్థలంలో ఉండొద్దు. ఎట్లా పాస్టర్? చెప్పు, నేను దేవుని యొక్క ఆలయమై ఉన్నాను. నేను ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధతనే ఉంటుంది. అప్పులు ఉండవు, బాధలు ఉండవు, గొడవలు ఉండవు. ఎంతమందికి అర్థమవుతున్నారు? చాలా మంది వాక్యం విని అట్లెట్లుండవు. నేను చెప్తున్నా కదండి, వాక్యం శరీరానికి కాదు, దేనికంట? మనం ఆత్మ సంబంధికులమై ఉన్నాము.
ఆత్మకు మాత్రమే ఈ వాక్యము. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అక్కడ ఉంటామండి. అయితే ఇప్పుడు సౌలు రాజు పరిపాలిస్తున్న సమయంలో ఫిలిస్తీయులు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. మందసం అంటే ఏంటండి? దేవుని యొక్క సన్నిధి ఉండే స్థలం. ఓకేనా? ఈ మందసము ఒక్కొక్క ఊరు దాటుకుంటూ వచ్చి ఒక దగ్గర ఆగిపోయింది. ఒకరోజు దావీదు రాజైనాక, అంటే చాలా సంవత్సరాలు పాస్ అయిపోయినాయి, దావీదు రాజైనాక ఆయన గుర్తుకొస్తుంది, అరే దేవుని మందసం లేదు మన దగ్గర అని. 30,000 మందిని పిలుస్తాడు. దాంట్లో చాలా మంది లేవీలు కూడా ఉంటారు. ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? పిచ్చితనం చేస్తారు. చూడండి, చాలా సార్లు క్రైస్తవులుగా మనము మందసం అంటే దేవుని యొక్క ఆలయంతో ఎలా ప్రవర్తిస్తామో మనము చూసి నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, మందసాన్ని అంట, ఐ లైక్ దిస్, బుల్లకాట్ పైన పెట్టి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. స్టార్ట్ అయినప్పుడు బాగానే స్టార్ట్ అవుతుంది. నేను చెప్పాను కదండి, నేను చదివిపిస్తే ఇంకెక్కువ సమయం పడుతుందని. ఒక ప్రాంతం నుంచి, ఉజయ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాక ముందరికి వచ్చి ఇంకొక ప్రాంతం, ఒక పేరు ఉంటుంది, అంటే పాయింట్ ఏ పాయింట్ బి అనుకుందాం. ఈ 2 స్థానాల మధ్యలో అండి ప్రయాణం. అప్పటి వరకు బాగానే ఉంది మందసం, దేవుడు కూడా ఏమనలేదు, శాంతంగా ఉన్నాడు దేవుడు కూడా. కానీ పాయింట్ బి దగ్గరకు వచ్చేసరికి అక్కడంటే ఎడ్ల బండి ఏమైందంట అండి, కొంచెం అటు ఇటుగా అయిందంట. ఎడ్ల బండి కూడా కాదు అది, ఎద్దులని ఉంటాయి. బండితో ప్రాబ్లం లేదు, కట్టిన అది ఏదైతే యానిమల్స్ ఉన్నాయో అవి టైం చేసినాయి కావు, కొత్తవి. అదేం చేస్తుందంటే దానికి వేసిన అదేమంటారండి తెలుగులో, కాడిని ఊపేసరికి వెనకాల మందసం ఉంది కదండి, అవునా కదా? ఆ మందసానికి ఏమైంది? పడబోయిందంట. అక్కడ యవనస్తుడు, మన సంఘంలో చాలా మంది యవనస్తులు మన లెక్క ఉన్న వాళ్ళు, క్రైస్తవుడు, దేవుడు భయభక్తులు ఉన్న వాళ్ళు, ఉజయ వాళ్ళ ఇంట్లోనే దేవుని యొక్క మందసము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది అక్కడ. మీకు అర్థమైందో లేదో? ఉజయ వాళ్ళ ఇంట్లో మందసం ఉందంట అండి. అప్పుడు చావని ఉజయ అంట మందసం పడుతుందేమో అన్న ఒక భయముతోటి ఎక్కడికి వెళ్ళాడంట అండి, దాన్ని పట్టుకోవడానికి వెళ్ళి పట్టుకున్నాడంట, కింద పడకుండా. వాక్యం సెలవిస్తుంది, మందసం పక్కనే ఆయన మరణించాడు అని ఉంటుంది. అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి, దావీదుకి చాలా కోపం వచ్చేస్తుందంట, దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు అని. నేను ఒక మాట చెప్పాలండి, యెహోవా దేవుడు లేదా యేసయ్య వాగ్దానాలు, విశ్వాసం పైన నడుస్తాడు, కానీ మన ఫెయిత్ఫుల్నెస్ చూసి నడవడు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన విశ్వాసాన్ని చూసే మనల్ని ప్రతి విషయంలో నుంచి బయటికి తీసుకొస్తాడు, లేదా మనకు బ్లెస్సింగ్ తీసుకొస్తాడు. మనం దేవునికి ఫెయిత్ఫుల్గా ఉన్నామని మనకు బ్లెస్సింగ్స్ రావు. దేవునికి ఫెయిత్ఫుల్గా ఎవరున్నారండి కొన్ని కాలం వరకు? బైబిల్ చూసినట్లయితే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు 3 సంవత్సరాలు యేసు ప్రభుకి ఏమై ఉన్నాడంట అండి, ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. కానీ ఏమైంది? సడన్ గా లాస్ట్లో యేసయ్యను మోసం చేశాడు. మీకు అర్థమవుతుందా అండి? చూడండి, ఇప్పుడు తప్పెవరి దగ్గర అంటే ముమ్మాటికి దావీదుదే. దాని నెక్స్ట్ వచనం ఏమంటుందో తెలుసా అండి? దావీదు భయపడ్డాడంట, దీన్ని నేను ఏం చేయాలి, ఎట్లా తీసుకెళ్ళాలి నా పట్టణానికి అని. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పేది? అంటే ఇక్కడ చూడండి, దాని తర్వాత సారి మొదటి క్రానికల్స్లో ఉంటుంది, జడోక్ని కొంతమంది కుటుంబ లేవి గోత్రంలో ఉన్న పెద్దలను పిలిచి, ఫస్ట్ టైం మీరు లేరు, ఈసారి మీరు దాన్ని నడిపించాలి అంటాడు. తప్పు రెక్టిఫై చేసుకున్నాడు. అంటే యెహోవా దేవుడు ఆ మందసాన్ని మొయ్యడానికి లేవి గోత్రంలో అందరినీ కాదు, మళ్ళా మీకు అర్థమవుతుందా లేదా?
టెంట్ కర్రలు అంటే ఇప్పుడు ఆ రోజులలో మోషే ద్వారా మందిరం కట్టబడ్డది కదండి. ఆ మందిరము మన లెక్క కాదు, కర్రలతోటి టెంట్ తోటి ఉండే. కర్రలు మోయడానికి ఒక కుటుంబం నుంచి ఉండాలి, టెంట్ మోయడానికి ఒక కుటుంబం నుంచి ఉండాలి. ఎంత మనకి అర్థమవుతుంది. దాని తర్వాత దాంట్లో పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో, మరి బయట బలిపీఠం దగ్గర, చేతులు కాళ్ళు కడుక్కునే దగ్గర, ఇవన్నీ మోయడానికి కొంతమంది ఉండాలి. బలిపీఠాన్నే మోయడానికి ఒక కుటుంబం వాళ్ళు ఉండాలి, సేమ్ లేవి గోత్రం నుంచే. ఈ కట్టెలు మోసే వాళ్ళు వచ్చి బలిపీఠాన్ని ముట్టుకుని చచ్చిపోతారు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే మోషేకి వీళ్ళే ముట్టుకోవాలి అని చెప్పాడు. దావీదు ఏం చేశాడండి? దావీదు ఏం చేశాడో తెలుసా? మనం చూస్తే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మనసాన్ని తీసుకొచ్చేటప్పుడు అంట ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్, ఇప్పుడు మనకి కీబోర్డ్ ఉంది, నిఖిల్ ఉన్నప్పుడు గిటార్ ఉంటుంది, డ్రమ్స్ అన్నీ, ఈయన నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ కూడా ఉన్నాడంట, ముంగట డాన్స్ ఆడుతున్నాడంట. యుద్ధ వీరుడా కదులు ముందుకు అని పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. అయినా సరే అక్కడ మరణం వచ్చిందంట. ఎందుకో తెలుసా అండి? దావీదు ఒకటి మర్చిపోయాడు. ఏంటంటే యూదులు మందసాన్ని ఎలా చూసుకోవాలో దేవుడు వాళ్ళకి చెప్పాడు, యూదులకు చెప్పాడు. ఫిలిస్తీన్లకు చెప్పలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ఎలాగైతే పూజించి రిచువల్స్ చేస్తారో ఆ మనస్తత్వానికి తగ్గట్టు మనసాన్ని పెట్టి పంపించేశారు. ఇప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, ఇది ఆ నుంచి అలాగే వచ్చింది కాబట్టి ఇట్లానే తీసుకెళ్ళిపోదాంలే అనుకొని కొత్తవి పట్టుకొచ్చాడు అన్ని. ఎంత పిచ్చితనం కదా అండి, ఎంత పిచ్చితనము. పరిశుద్ధమైన మందసాన్ని అంటే ఎక్కడైతే తండ్రి యొక్క నివసించే స్థలం ఉందో దాన్ని ఎలా పడితే అలా తీసుకెళ్ళలేము. దేవుడు అన్నాడు, పలానా గోత్రంలో నుంచి పలానా ఇంటి వాళ్ళు మాత్రమే దాన్ని ముట్టుకోవాలి. ఉజ్జాయా ఆ ఇంటికి చెందినోడు కాదు. ఎంతమందికి అర్థమవుతున్నారు? అందుకే ముట్టుకోగానే ఏమైపోయిందండి? చనిపోయాడు. ఎందుకంటే దేవుడు ఆయన చెప్పిన మాటల్ని జవదాటి ఎవరిని బ్లెస్ చేయలేడు, ఆదుకోలేడు, ఏం చేయలేడు. ఆయన చెప్పిన మార్గంలో నడుస్తేనే మనకు బ్లెస్సింగ్ ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు అలాంటి దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ఆ మందస్సాన్ని వదిలేసి ఎక్కడికి వచ్చాడంట అండి? పౌలు భక్తుడు అంటాడు, మనం ఆయన ఒక ఆలయమై ఉన్నాము. ఆ ఆలయంలో ఎవరుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నది, షికాయినా గ్లోరీ రూపంలో. మనలో కూడా ఎవరుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే ఉంటున్నాడు, తండ్రి అయిన పరిశుద్ధాత్మ. అంటే అర్థం ఏంటండి? దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఎలా పడితే అలా జీవించలేము. దేవుడు బలిపీఠానికే, ఆ ఒక్క మందసానికే అంత ప్రాముఖ్యత ఇస్తే, నాలో నివసిస్తున్నప్పుడు నా శరీరానికి కానీ నా ఆత్మకు కానీ నాకు కానీ ఎంత పరిశుద్ధంగా ఉండమని చెప్తాడు. అదే పేతురు ఇక్కడ రాశాడు. మీకు ఇంకోటి చూపించాలా? యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం యాకోబు. జేమ్స్ 4:4. ఎంజాయ్ చేస్తున్నారండి వాక్యము? నేను ఎంజాయ్ చేస్తున్నాను. చదవండి. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడదు వాడు దేవుని శత్రువు అగును. చూడండి, ఇక్కడ శత్రువు గురించి దేవుని ఇది అంటే పర్టికులర్ గా ఈ వచనం ఎందుకు తీపించానంటే, పరిశుద్ధులుగా ఉన్న మనము లోకానుసారంగా ఆలోచించడానికి మనకి హక్కు లేదు. చెప్పండి, నేను హక్కు పోగొట్టుకున్నాను. అయ్యో, మీరు బాధతో చెప్తున్నట్టుంది. చెప్పండి, నేను హక్కు పోగొట్టుకున్నాను. ఎందుకు పోగొట్టుకున్నావు నీ హక్కు? ఎందుకో తెలుసా? ఒక్కసారి క్రైస్తవుడు అయితే
నాది కాదు నాయన, అంత నీదే నడవాల. దాన్నే మనం ఏమంటామో తెలుసా అండి, ఇంకొక విధంగా ఫుల్ సరెండర్. నన్ను నేను పూర్తిగా నీకు ఇచ్చేసుకుంటున్నాను. చూడండి, దేవుని ఆలయం కావాలంటే సగం ఇస్తే సరిపోదు. నా జీవితంలో సగభాగమే ఇస్తాను, మిగతా సగభాగం నేను నా కోసం ఎంజాయ్మెంట్స్ కోసం పెట్టుకున్నా అంటే కుదరదు. నువ్వు పూర్తిగా ఏమైపోయి ఉండాలంట అండి, తండ్రికి. అందుకే రక్షణ అనేది సగం రాదు, ఫుల్గా వస్తుంది. ఫుల్గా వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆలయంగా మార్చుకొని తండ్రి అయిన పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నాము, పరిశుద్ధులుగా ఉన్నాము. మొదటిగా పరిశుద్ధులు చేయబడ్డాం, ఇంకా దాంట్లో ఎదగడానికి ఏం లేదు. మనం పరిశుద్ధులం అంతే. చెప్పండి, పరిశుద్ధుని అంతే. చూడండి, మన పరిశుద్ధత ఎలా బయటికి వస్తుందంటే మన అలవాట్లతోటి, మాటలతోటి, చేష్టలతోటి. అందుకే చూడండి, ఎప్పుడన్నా మనము బిహేవియర్ని బట్టి ఇది నిజంగా క్రైస్తవుడా కాదా నాకు డౌట్ వస్తుంది అంటారు. ఎందుకంటారు ఆ మాట? ఎందుకంటే వీడు రక్షణ పొందాడా నిజంగానే, వీడు బాప్తిజం తీసుకున్నాడా నిజంగానే. ఎందుకంటే మన యొక్క భాష కానీ, మన యొక్క తీరు కానీ పరిశుద్ధతకు తగ్గట్టుగా లేదు. మీకు అర్థమవుతుందా అండి? అంటే మనము కూడా దావీదు చేసిన తప్పే చేస్తున్నాం. ఫిలిస్తీయులు ఎడ్ల బండిలో పంపించారని చెప్పి రాజు అయిన దావీదు మర్చిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు సడన్ గా గుర్తుకొచ్చింది. 30,000 మందిని పిలిచాడు. అందరితో మాట్లాడి దేవుని చిత్తమైతే మనము దేవుని యొక్క మనసాన్ని తీసుకొద్దాం అన్నాడు. తీసుకొచ్చేటాడు అట్లీస్ట్ మోషే చెప్పిన విధానంగా తెచ్చాడా? ఫిలిస్తీయుల కంటే మోషే తెలియదు. ఆయనకు తెలిసి వాళ్ళకి తెలిసిన మోషే ఎట్లనో తెలుసా అండి, ఉగ్రతతో ఉన్న మనిషి. ఎందుకంటే ఆయనని అప్సెట్ చేయవద్దు. మోషే అప్సెట్ అయిందంటే వాళ్ళ దేవుడు అప్సెట్ అవుతాడు. వాళ్ళ దేవుడు అప్సెట్ అయిందంటే ప్రతి ఒక్క రాజ్యము నాశనం అవుతుందని వాళ్ళకి తెలిసిన మోషే అది. కానీ యూదులకు తెలుసు కదా అండి, ఇజ్రాయేలీలకు తెలుసు కదా, ఇప్పుడు క్రైస్తవులైన మనకి తెలుసు కదా ఎలా జీవించాలో. తెలుసా లేదా? అయినా సరే దావీదు లెక్క మనం ఎంచుకుంటాం. ఏంటో తెలుసా అండి, ఇప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ పరిశుద్ధుడు నా నీతి సూర్యుడా అని పాట పాడుకుంటాం. బయటకు వెళ్ళినాక లోకానుసారంగా ఆలోచనలు, మాటలు, చూపులు. ఎంత తప్పండి, ఎంత తప్పు. చూడండి, ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడో, ఈ లోకాన్స్ ఒకసారి చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. ఒక్క నిమిషం ఆగాడు. లోక స్నేహము ఏముంటదంట అండి లోకంతో? అంటే పరిశుద్ధత ఉన్న మనము దేవునికి అగెన్స్ట్గా తిరగలేం. ఒకవేళ తిరుగుతున్నామంటే నీ తలరాతది. అంటే నీ అలవాట్లతోటి నువ్వేం చేయలేవు. పాస్టర్ కూడా ఏం చేయలేడు. పాస్టర్ ప్రార్థన చేయండి పాస్టర్, నేను బైబిల్ చదవం అనుకుంటున్నా, నిద్ర వచ్చేస్తుంది. ఎవరు చేయగలుగుతాడు? ఎవరు పెట్టుకోవాలంటే పరిశుద్ధతను? అందరూ చెప్పండి. నేను. ఎవరిచ్చారు పరిశుద్ధత మనకి? ఎవడిచ్చాడో వాడే పెట్టుకోగలుగుతాడు. మనకి తండ్రి ఇచ్చాడు కాబట్టి మనం ఉండగలుగుతాం దాంట్లో. మన ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, నేను పరిశుద్ధుని కాదు. కొంతమంది ప్రార్థనలు విన్నప్పుడు నాకు నవ్వు కాదు, బాధ వస్తుంది. దేవా, ఎట్టివాడినైనా, ధూళినైనా, తుమ్మునైనా, చెప్పుల వంటి వాడిని ప్రభువా. ఎక్కడ చెప్పలేదు వాక్యంలో. వాక్యంలో ఏమని చెప్పింది? మనం ఏమై ఉన్నాము? ఆయన కుమారులు అవ్వడానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 12 నుంచి 13 వరకు 14 వరకు అంగీకరించిన వాళ్ళకి ఏంటంట అండి, కుమారుడు అవ్వడానికి నీకు అధికారం. కుమారుడు అవుతే అంట నువ్వు పరిశుద్ధుడివి. నీకు అర్థమైతే బాగుంది. దేవుడు పరిశుద్ధుడు. ఆయనలో నుంచి జన్మించిన వాళ్ళందరూ పరిశుద్ధులే. ఇప్పుడు పరిశుద్ధుడు అంట లోక స్నేహం చేయలేడు. అంటే అర్థం ఏంటంటే లోకానుసారంగా ఆలోచనలు చెయ్యలేడు. ఎందుకు చేయలేడు? ఫోన్ ఉందండి, మన చేతిలో ఫోన్ ఉంది. ఆ ఫోన్ని
మాట్లాడడము, రీల్స్ చేయడము, టెక్స్టింగ్ చేయడం తప్ప ఇప్పుడు సిరి అని ఏదో ఏఐస్ వచ్చాయి. ఒక డబ్బా ఫోన్ తీసుకోండి, దాన్ని మాట్లాడడం తప్ప దాంతో ఇంకేం పని లేదు. అవునా కాదండి? ఇప్పుడు అంటే రీల్స్ చేస్తున్నాము, ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాము, అన్నిటికీ వాడుతున్నాం ఫోన్ని. దానికి మించి ఎక్స్ట్రా చేయమంటే చేస్తుందా అండి? పెళ్లి చేసుకుంటారా? ఫోన్లను పెళ్లి చేసుకుంటారా? ఫోన్లతోటి మనము నివసించగలుగుతామా? అఫ్కోర్స్ ఫోన్లు మనతోటే ఉంటాయి అనుకోండి, దాన్ని ఛార్జింగ్ పెడతా ఉండాలి, లేకపోతే అది పోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అవునా కాదా? అవునా కాదా? అంటే నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే, పరిశుద్ధుడుగా ఉన్న మనము లోక స్నేహము చెయ్యలేము, లోకం ఆలోచించిన విధానంగా ఆలోచించలేము, లోకము నడిచిన విధానంగా నడవలేము. లోకం అంటది అబద్ధాలు మనుషులను జీవితాలు నించబెట్టడానికి చెప్తే పర్లేదు. వాక్యం అంటది అబద్ధమే ఆడొద్దు అంటది. క్రైస్తవులు అబద్ధాలు ఆడితే అది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అన్నది అడుగుతాడు, ఎందుకు అట్లా చేస్తున్నారు పాస్టర్ అని. ఎందుకంటే అవగాహన లేక, మనం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేర్చుకున్నాం కదండి. నెక్స్ట్ టైం బయటికి పోయినప్పుడు మనం ఏదైనా మాట్లాడాలంటే కూడా 10 సార్లు ఆలోచిస్తాం. ఎందుకు? 1 పేతురు 1వ అధ్యాయము 15-16. మళ్ళా అవగాహన కాదు మనకు వచ్చింది. 15 చదవండి. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞాదశలు మీ పుట్టిన ఆశగా అనుసరించి ప్రవర్తింపక. చదివే విధానం కూడా ఉంటుందండి. అదేంటో తెలుసా అండి? మనం నార్మల్గా చదువుతున్నాం, అదొక ఆజ్ఞ. చెప్పండి. లా పాస్టర్ గారు, లా ఉండదు కదండి నూతన నిబంధనలో. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా పరిశుద్ధతకి లా ఉంది. దేవుడు అపశుద్ధులతో ఉండలేడు. ఎంతమందికి అర్థమవుతుందండి? మంచినీళ్ళు పిచ్చి నీళ్ళు కలుపుతూ ఉంటాయి అండి. ఒక దగ్గర తాగుతావు ఆ నీళ్ళు, మోరు నీళ్ళు మంచి నీళ్ళు కలుపుకొని ఎంత బాగుందో, టేస్ట్ బాగుందంటమా? ఇది అదే చెప్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలంట. అంటే అర్థం ఏంటండి? మనం ప్రయత్నించడం కాదు. చాలా మంది ఏమంటారు అంటే, నేను పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నించొద్దు, నువ్వు పరిశుద్ధుడివే. హలో, చూసిరండి, దేవుని వాక్యం అంటది, నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారు, బుద్ధి లేక నశిస్తున్నారు. మనకి జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది. ఇప్పుడు మనకు తెలుసు పరిశుద్ధత అంటే ఏంటి. ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటి? ఒక ప్లేస్, ఒక స్థానం. ఏంటా స్థానము? క్రీస్తులో. అందుకే అండి క్రీస్తులో నుంచి బయట మనం రాకూడదు. మా కజను చెడ్డ మాటలు మాట్లాడి ఇక ఫ్లోలో కూడా నేను కూడా మాట్లాడేసిన. జీవ మరణము నీ నాలుక వశమై ఉన్నది. జీవము నీ, చూడండి, నార్మల్ మనుషులకే మాట్లాడితే అంటారు కదండి, నేను చెప్పినా కదా అవుతుందని. అవుతుంది, నార్మల్ వ్యక్తులే అంటారు అలాగా. ఇంకా వాళ్ళకున్న అలవాటు ఏందో తెలుసా అండి? నేను చిన్న ఉన్నప్పుడు నేను పెరిగిన ప్రదేశంలో ఒక మాట ఉండేది, ఏంటంటే, నా నాలుక మీద మచ్చుంది, నేను చెప్పిన ఎంత జరుగుతాయి అంటారు. నీకు మచ్చు ఉండాల్సిన అవసరం లేదు. క్రైస్తవులకు మచ్చు ఉండాల్సిన అవసరం లేదు. చెప్పండి, క్రైస్తవులకు మచ్చు ఉండాల్సిన అవసరం లేదు. మనం క్రీస్తులో ఉన్నప్పుడే మన నోటికి జీవము మరణం అనే శక్తి ఇచ్చాడంట దేవుడు. ఏమిచ్చాడు? ఆ శక్తిని మనం ఎలా మాట్లాడేది? కొంతమందిని చూస్తామండి, క్రైస్తవులు అంటారు కానీ వాళ్ళని చూడాలి, అబ్బా అబ్బా అబ్బా, సంఘంలో ఉన్నప్పుడే మంచోళ్ళు, బయటికి వెళ్ళాక సంస్కృతము ఇక అన్ని మిక్స్ వస్తాయి. ఎందుకు? మర్చిపోయారు, ఆ స్థానంలో ఉన్నామని మర్చిపోయారు. ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ, నేను క్రీస్తుతో పాటు పరలోకములో ఆయనలో కూర్చొని ఉన్నాను. పక్కకు కాదు, క్రీస్తులో పరలోకంలో మనం ఉన్నామంట. మన స్థాయి మనం మర్చిపోతాం.
ఈ మధ్య నేను డ్రైవింగ్ ఎక్కువ తిరుగుతున్నానండి. తిరిగేటప్పుడు నాకు ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, ఎవరన్నా తప్పు వచ్చినా ఏమైనా చేసినా నాకు భలే కోపం వచ్చేస్తుంది, గొనుగుతా ఉంటాను. అయితే ఈ మధ్య నేను ఏం అలవాటు చేసుకుంటున్నాను తెలుసా? ఈ వచనం అలవాటు చేసుకుంటున్నాను. ఏంటంటే, నా స్థాయి పై స్థాయి, వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళ స్థాయికి వచ్చి నేను వాళ్ళ పైన అరవను. నా స్థాయి పై స్థాయి కాబట్టి నేను యేసుప్రభు లెక్కనే మాట్లాడతా. ఒకరోజు అంటే యేసుప్రభు గాఢ నిద్ర తీస్తుందంటే, ఎక్కడ అండి? భూమి మీద కాదు, నావలో కూడా కాదు, మునిగిపోతున్న నావలో అంట. నావలోనే తీస్తే బాగుండు, నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకైతే తెలుసు అంటే, పేతురు బకెట్ తీసుకొని ఆ నీళ్ళు ఎంత దొరుకుతుండో అన్ని వాపసు వస్తున్నాయంట. ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడంట? పక్కకి. నీ స్థాయి వేరు, నువ్వు పరిశుద్ధుడివి, నీ స్థాయి వేరు. నా చెప్పండి, నా స్థాయి వేరు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం గాఢ నిద్రలు ఉంటాం. నీకు గనక నువ్వు ఎవడో నీకు తెలిస్తే ప్రాబ్లమ్స్ నేను ఏం చేయలేవు. వచ్చి ఎప్పుడన్నా చూసిరా అండి? పిల్లలు ఆడుతున్నప్పుడు ఎవడన్నా భయపడుతుంటే వేరే పిల్లలు అందరూ భయపెట్టాలని చూస్తారు. ఒకసారి గనక వీళ్ళు కూడా నాలాంటి మనుషులనే ఆ అబ్బాయికి అర్థమైంది అనుకో, వాళ్ళు ఎంత అన్న అంటారు. అబ్బాయి నాకేం భయం లేదు అంటాడు. ఎందుకు? అతను ఏందో ఆయనకు తెలిసిపోయింది, వీళ్ళు ఉట్టి నాలెక్క మనుషులే, నన్ను భయపెట్టడానికి మాస్క్లు వేసుకొని తిరుగుతున్నారని తెలిసిపోయింది. మీకు అర్థమైందా లేదా? ఈ ప్రాబ్లమ్స్, ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ అంట మాస్క్లు అండి, మనల్ని భయపెట్టడానికి, మన పరిశుద్ధతలో నుంచి మనల్ని బయటికి తీసుకెళ్ళిపోవడానికి, ఆ స్థాయి నుంచి మనము పడిపోవడానికి. కానీ దేవుడు ఏమంటున్నది? మనం పడము. యూజువల్గా అయితే మనం పడము. భయం వచ్చి ఒకవేళ పడినా దేవుడు ఏమంటాడు తెలుసా? మళ్ళీ తిరిగిలేము అంటాడు. ఆ కృప ఇచ్చాడు దేవుడు. కానీ నిజమైన వాక్యం ఏంటో తెలుసా అండి? మనం పడము అసలు. మనం పరిశుద్ధులము, మనకు ఒక స్థాయి ఉంది. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? నేను రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా, ఎవరన్నా రాంగ్ రూట్లో వచ్చిన, ఎక్కువ హారన్ కొట్టిన, ట్రాఫిక్లో నించున్నప్పుడు ఇబ్బందిగా మాట్లాడుతున్నా, చేస్తున్నా, నా స్థాయి ఇది కాదు, నేను మాట్లాడాను, సైలెంట్ అయిపోతున్నా. మీకు అర్థమైందా అండి? యూ డోంట్ వేస్ట్ వర్డ్స్. నేను సండే రోజు కూడా చెప్పినా కదండి, డోంట్ వేస్ట్ యువర్ వర్డ్స్. నీ మాటలను నువ్వు వేస్ట్ చేసుకోకు. నువ్వు మాట్లాడితే ఆకాశం వింటది, నీరు వింటాయి, మొత్తము దేవుని యొక్క సృష్టి అంతా ఆగిపోతుంది. ఒక దైవ సేవకుడు ఉన్నాడంట అండి, ఇది ఇప్పుడుది కాదు, పాతది. ఆయన జీవితంలో 50,000 ప్రార్థనలు చేశాడంట. దాంట్లో 19,099 అన్ని దేవుడు ఇచ్చేసాడు, ఆన్సర్ చేసేసాడు. 49,999 ఆన్సర్ అయిపోయినాయి, ఆ ఒక్కటి ఆగిపోయిందంట. ఆయన చనిపోయాడంట. ఆ ఒక్కటి ఏంటో తెలుసా అండి? వాళ్ళ ఫ్రెండ్ ఒక రక్షణ కోసం ప్రార్థన చేశాడంట. ఆయన చనిపోయి ఆయనని బరియల్ గ్రౌండ్లో పెడుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చంట అండి, మోకరించి, ఆయన ఒక శవపెట్టి దగ్గర మోకరించి యేసుప్రభుని ఒప్పుకుందంట. అంటే నాకేమర్థమైందో తెలుసా అండి? దేవుడు మన ప్రార్థనను ఎంత ఆలకిస్తాడు చూడండి. చనిపోయిన వాడు ప్రార్థనను కూడా ఫుల్ఫిల్ చేసే తీసుకున్నాడు. మీకు అర్థమైతే బాగుంది. ఆయన స్థాయి వేరుండే. ఇప్పుడు చూడండి, మన ప్రార్థన చేసినాం, మనం ఎన్నో, ఆయన అట్లీస్ట్ నిజాయితీగా చెప్పింది, నేను 50,000 ప్రార్థనలే చేసినాను. మనము కోట్లల్లో ఉంటుంది చిన్న ఉన్నప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే. దాంట్లో కొన్ని అయినాయి, కొన్ని కాలేదు, కొన్ని మర్చిపోయాము. అవునా కాదా అండి? ఆయనకన్నా స్థాయి తెలుసు. అందుకే ఆయన ఏది అడిగినా, ఆయన ప్రార్థనలోకి వస్తున్నాడంటే మొత్తం సృష్టి, దేవుడితో సహా అందరు అలర్ట్ అయిపోతున్నారు. ఈరోజు మనం ప్రార్థనలోకి వెళ్తే ఎవరు అలర్ట్ అవుతున్నారు? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పారు? చెప్పండి. నేను పరిశుద్ధుడిని, అది నాకు ఇవ్వబడ్డది. మన క్రియలను బట్టి కాదండి, మనం మంచి చేస్తున్నామని కాదు. మీకు అర్థమైందో లేదు? మంచి చేశాడని నికోదేమస్ను దేవుడు కృపతోటి రక్షణలోకి తీసుకున్నాడు. మంచి వల్ల రక్షణలోకి రాము, రక్షింపబడ్డాము కాబట్టే మనం పరిశుద్ధమైన జీవితం మనం జీవించగలుగుతాం.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు ఏమని చెప్పుకోవాలి? నా స్థాయి వేరు, నేను పరిశుద్ధుడిని క్రీస్తులో. ఉత్తి కాదు, సింగిల్గా కాదు, క్రీస్తులో నేను ఉన్నత స్థాయిలో ఉన్నా, హెవెన్లీ రెలమ్స్లో కూర్చొని ఉన్నాను. భూమిపైన వచ్చి అందరు మనుషులు చేసినట్టు నేను కూడా బాధ చెప్పండి, నాకు బాధ లేదు. నీకున్నదల్లా ఒకటే ఎమోషన్ చెప్పండి, ఏ ఎమోషన్? నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఏ ఎమోషన్ ఉంది మీకు? క్రీస్తు అనే ఎమోషన్. క్రీస్తు ఎమోషన్ ఎట్లాంటిదో తెలుసా అండి? దేవుడు నాకేం చేస్తాడు కాదు, క్రీస్తు ద్వారా నేను ఇతరులకు ఏం చేయగలుగుతాను. ఎందుకంటే క్రీస్తు ఎప్పుడు అంట కదిలింపబడ్డ ప్రతిసారి అంట డాక్టర్ దగ్గరికి, కూరగాయల షాప్కి తీసుకుపోయి చేయలే, కలుగును గాక కలుగును గాక. చెయ్యి పెడుతుంటే దెయ్యాలు ఉరుకుతున్నాయంట. ఆయన అడుగు పెడితే 1000 సేన అనే దెయ్యం అంట ఉరికి పందుల్లోకి వెళ్ళిపోయి పందులు చచ్చిపోయిందంట. ఆయన మాట్లాడలేదు, పర్మిషన్ అడిగింది సాతాను. నీకు అర్థమైతే బాగుంది. ఈరోజు నీ ఇంట్లోకి ఎంటర్ కావడానికి నీకు పర్మిషన్ అడిగితే నువ్వు ఎందుకు రానిస్తున్నావు సాతాన్ని? చెడు ఆలోచనలు నీ యొక్క మనసులోకి రావాలన్నప్పుడు పర్మిషన్ అడగాలి. అడిగినప్పుడు నువ్వు ఇవ్వద్దు. ఎందుకు ఇస్తున్నావు? ఏంటేంటో ఆలోచిస్తూ ఉంటాం, ఫ్రీగా ఉంది కదా అని చెప్పి. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనల్ని ఎవరెవరు అన్యాయం చేశారో వాళ్ళందరిని ఆలోచించి వాళ్ళందరినీ చెప్పించుకొని, దేవా వాళ్ళందరినీ క్షమించు ప్రభువా అంటే మనమే. వాడికి దీని కూడా తెలియదు, నువ్వు ఆయన గురించి అలా ఆలోచిస్తున్నాను. చెప్పండి, నా స్థాయి వేరు, నేను గొడవలు పడడానికి లేను. పేతురు తోడుతూ, ఏసయ్యా మేము చచ్చిపోతున్నాము, నీకు అసలు పట్టింపు లేదా అంటే లేసి పీస్ బీ స్టిల్ అని అంట, శాంతి కలుగును గాక అంటే గాలి విన్నదంట, నీరు విన్నదంట. అందరూ మూలకెళ్ళిపోయారు. ఈ ఎటువంటి మనిషినా? గాలి మాట వింటుంది, నీరు మాట వింటుంది, ఆకాశం అన్ని మాట, అందరూ ఈయన మాట వింటున్నారు. ఎవరి వ్యక్తి అంటున్నాడంట. ఈరోజు నువ్వు ఎవరు? ఆయనలో నీతిమంతులం, ఆయనలో పరిశుద్ధులం. ఆయన ఒక స్థాయి ఇచ్చాడు. ఇట్స్ అ ప్లేస్ ఇన్ జీసస్. ఆ స్థాయి నుంచి కింద పడొద్దు. ఎవరో ఎక్కిలు నవ్వులు నవ్వుకుంటా, ఎవరో ఎక్కిలు చేష్టలు చేసుకుంటా, నేను కూడా అట్లుంటే బాగుండు. దేవుడు హ్యూమర్ అంత చెడిపోయింది కాదండి. పక్కలో నేర్పిస్తూ నువ్వు ఆనందంగా ఉండలేవు. దేవుడు హ్యూమర్ ఎట్లుంటుందో తెలుసా అండి? మోషతో ఉంటుంది చూడండి, అమేజింగ్. అంటే అది జోక్ వేస్తుండా సీరియస్గా ఉంటుందా మోషకి కూడా తెలియదు కొన్నిసార్లు. మంచిగున్న సేపు నా ప్రజల్ని నడిపించినందుకు స్తోత్రాలు అంటాడు. మోసెస్ ఏం చేస్తున్నావు మోసెస్ అంటాడు. వాళ్ళు పాపం చేయగానే చూసినావు నీ ప్రజలు ఏం చేస్తున్నావు అంటాడు. ఇప్పుడు మోసెస్ ఏంది, ఇక బిక్కమొక్కం పెట్టుకొని చూసి ఇదేంద్రా బాబు, ఇప్పటి వరకు నా ప్రజలు అన్నాడు, సడన్ గా వాళ్ళు ఏదో పాపం చేయగానే కింద మూర్తి విగ్రహాన్ని చేసి దాని చుట్టూ డాన్స్ ఆడుతుంటే చూసినావు నీ మనుషులు ఏం చేస్తున్నావు అంటున్నాడు. మోసెస్ అనుండొచ్చు, నా పనేదో నేను చేసుకుంటున్నా. ఎడారిలో 9 పెళ్ళిళ్ళు, ఎంతోమంది కుమారులు, ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. జత్రో వాళ్ళ మామ యొక్క గొర్రెలను పెంచుకుంటా, పిల్లలని కనుక్కుంటా, దేవుని యొక్క మొదటి ఆజ్ఞను పాటిస్తూ బాగున్నాడు. పిలిచింది దేవుడే, నడిపించింది దేవుడే. పిలిచినప్పుడు కూడా ఏమన్నాడు, నా ప్రజలు వాళ్ళ మొరలు నాకు వినపడ్డాయి, అందుకే నేను పంపిస్తున్నా. సడన్ గా ఇటు ఏమంటాడు, నీ ప్రజలు చూడు ఏం చేస్తున్నా అంటాడు. మోసెస్ ఫ్యూజ్లు ఎగిరిపోయి ఉంటాయి ఫస్ట్ టైం విన్నప్పుడు. వాయమ్మ దేవుడేంది ఇట్లా అంటున్నాను. ఇది దేవుడు హ్యూమర్ అండి. ఎవడో ఎక్కిల్ నవ్వులు చేసిండు, ఎవరో దేనిపైన కమెంట్ చేసిండు, మనం అందరం కలిసి నవ్వు, అది దేవుడు హ్యూమర్ కాదు. యేసుప్రభు మంచి జోకులు కూడా వేస్తాడు, మనకి తెలియదు అంతే, ఇక్కడ రాయట్లేవు. యేసుప్రభు జోకులు కూడా హైలైట్ ఉంటాయి. 5 రొట్టెలు 2 చేపలు పిలిచి ఏం చేస్తావు చెయ్యి అన్నాడు. నేను కూడా అండి మన లీడర్స్లో కొంతమంది బాయ్స్ని ఇద్దరిని పిలిచి నెక్స్ట్ వీక్ అది ఉంది ఏం చేస్తావా అంటే పాస్టర్ అని అవుతారు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుప్రభుకి జోక్ వేయడం కూడా తెలుసు, ఇబ్బంది పెట్టడం కూడా తెలుసు. అలా శిష్యుడిని ఒకరిని పిలిచి ఏం చేస్తావు చెయ్య అంటే
అంటే ప్రభువా మన దగ్గర ఉన్న డబ్బులతోటి సగం కూడా సగంలో సగం కూడా రాదు, నాకు తెలిసి నేను ఏం చేయాలో అంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన అనొచ్చు, ప్రభువా మరి నన్ను ఎందుకు అడిగావు ప్రభు అని. అయి ఉండొచ్చు, కన్వర్జేషన్ ఇక్కడ రాయలేదు అంతే. పాస్టర్లతో మనం మాట్లాడతాం కదా, పాస్టర్ నీకు తెలిసినప్పుడు నాకు ముందే చెప్తే అయిపోతుంది కదా పాస్టర్. ఎంతమందికి అర్థమవుతుంది? మన స్థాయి వేరు. చెప్పండి, నా స్థాయి వేరు. నేను పరిశుద్ధుడిని, నేను ఆ స్థానంలోనే ఉండాలని కోరుకుంటా. నేనైతే కోరుకుంటున్నా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు అదే కోరుకోవాలి. కోరుకోవడమే కాదు, మీరు ఉన్నారు ఆ స్థాయిలో. ప్రార్థన చేస్తేనో, అన్య భాషలలో 7 గంటలు మాట్లాడితేనో, ఇతరులకి వాక్యం చెప్తేనో నువ్వు పరిశుద్ధుడివి కావు. ఆయనను అంగీకరించినందుకు నువ్వు పరిశుద్ధుడు అయినా అంతే. ఇక దానికన్నా పై స్థాయి లేదు. నువ్వు పరిశుద్ధతలో ఎదగవు. చెప్పండి, నేను పరిశుద్ధతలో ఎదగను, ఆల్రెడీ ఫుల్ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ టైం నుంచి పరిశుద్ధతకు నీతికి వ్యత్యాసం ఉందని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత అంటే అర్థమైంది కదండి? పరిశుద్ధత అర్థమైందా? నెక్స్ట్ టైం మనము నీతి గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఫ్రైడే నీతి గురించి నేర్చుకుందాం. అది ఎట్లా మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి, మన 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 క్రీస్తు యొక్క జీవం జీవించడానికి అది ఎట్లా మనకి పనికొస్తాయి, దానిపైన మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా. అందరం లేచి నిల్చున్నామా? ఎవరికైనా ఎక్కడైనా నొప్పులు ఉన్నాయంటే ఆయా ప్రాంతాల్లో చేతులు పెట్టుకోండి. నేను ప్రార్థన చేయగానే, ఇప్పుడు వాక్యం విన్నారు కదండి, క్రీస్తులో అనారోగ్యం లేదు కాబట్టి అది మనకు రాదు. మీకు అర్థమవుతుందో లేదో? మనకు షీల్డ్ ఒకటి ఉంది. ఆ షీల్డ్ ఏంటంటే అండి, అల్లాటప్ప వ్యక్తి కాదు, యేసు ప్రభు వారు మన షీల్డ్ అయి ఉన్నాడు. మనం ఆయనలో ఉన్నాం. ఆయనలో అంటే అర్థం ఏంటండి? కారు లోపట ఉన్నప్పుడు మనకేం కాదు, పొగ కానీ దగ్గు కానీ ఏవి రావు. అంటే నేను అన్లెస్ 2 వీలర్ పైన ఉన్నప్పుడు. కారులో ఉన్నప్పుడు మనము అద్దాలు ఎక్కించుకుంటాం, ఏసీ వేసుకుంటాం కాబట్టి ఏం కాదు. అలా మనం క్రీస్తులో ఉన్నాం. లోకం పొగ మనకు పట్టదు. లోకం యొక్క పిచ్చి చేష్టలు, పిచ్చి ఎక్కిలి మాటలు, ఎక్కిలి చేష్టలు మనకు పట్టవు. ఇతరుల పైన సనుగుడు గునుగుడు, వాళ్ళంతే, వాళ్ళు ఇట్లనే ఇవన్నీ రావు. మనకి ఎందుకు రావు? ఆ స్థాయిలోనండి ఇట్లా చేసేటోళ్ళని చూస్తే చిన్నపిల్లలకే చేస్తే అనిపిస్తుంది. వాళ్ళని ఏం చేయలేము, మనం ప్రేమించాలి, భరించాలి. బయటకు కూడా వెళ్ళగొట్టలేము. బయటకు వెళ్ళగొడితే యేసు ప్రభులో నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. అయ్యో చూసిరా, అందుకే యేసు ప్రభు వారు ఏమంటారో తెలుసా అండి? ఒకరితో ఒకళ్ళు ప్రేమగా ఉండండి అంటాడు. అందుకే ప్రేమ ఏం చేస్తుందో తెలుసా అండి? ఓపిక ఇస్తుంది వ్యక్తికి. ఎందుకు ఓపిక ఇస్తుంది? అలాని భరించడానికి. భరించి ఏం చేయాలా? భరించడానికి కూడా ఓపిక ఇస్తుంది, నేర్పియడానికి కూడా మనకి ఆజ్ఞాపిస్తుంది. భరిస్తూనే ఉండాలి. ఇప్పుడు పాస్టర్ గారు లైఫ్ లాంగ్ భరించాలా అంటే భరించని అవసరం లేదు. వాళ్ళని భరిస్తూ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు మారుతారు. అప్పుడు నెక్స్ట్ భరించేటోళ్ళని దేవుడు పంపిస్తాడు మన జీవితంలోకి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని మనము అనవసరంగా నిన్ను పుట్టించినామంటామా? అది చాలా పెద్ద బరువు అని మనకు తెలుసు, అయినా భరిస్తాం కదా అండి. సంఘం కూడా అంతే, లోకాన్ని భరించాలి. ఎందుకంటే మనం క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. క్రీస్తు అన్నాడు, నేను తలని, ఐఎమ్ ద హెడ్, చర్చ్ ఇస్ ద బాడీ. బాడీ ఏం చేయాలి? భరించాలి లోకాన్ని. ఎందుకంటే ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి క్రీస్తుని మరణించడానికి పంపించాడు లోకం కోసం. హల్లెలూయా. ఎవరెవరికి ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో చేతులు పెట్టేసుకోండి, ప్రార్థన చేస్తాను. యేసు నామంలో తండ్రి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇప్పుడే స్వస్థతను పలుకుతున్నాను. దైవికమైన స్వస్థత ప్రభావము ఇప్పుడే వెలునుగాక. తల నుంచి కాళ్ళ వరకు తండ్రి, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని బయటికి వెళ్ళగొడుతూ తీసేస్తూ స్వస్థతలు నేను పలుకుతున్నాను. ఇబ్బందుల్లో ఉంటే ఇబ్బందులు, ఆ చైన్స్ విరగిపోవునుగాక యేసు నామంలో. ముక్కలు ముక్కలుగా బ్రేక్ త్రూస్ రేపు సాయంత్రం వరకు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ఎంతమంది అయితే బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ జీవితాలలో బ్రేక్ త్రూస్ని పలుకుతున్నాను ఇప్పుడే యేసు అతి పరిశుద్ధ నామంలో.
అవును తండ్రి, నీ నామంలో ఏది అడిగినా, యేసు నామంలో ఏది అడిగినా పరలోకంలో తండ్రి మహిమపరచబడ్డానికి నువ్వు చేస్తావని చెప్పావు. మేము అడుగుతున్నాం. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఏవేవి అవసరతలు ఉన్నాయో అవన్నీ ఇవ్వను కనుక ఆన్లైన్లో ఎంతమంది చూస్తావు అందరూ బ్లెస్ అవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అదే కాకుండా తండ్రి, మరి ప్రతి ఫ్రైడే సంఘానికి అనేకులను నడిపించి ఈ వాక్యం నేర్చుకునే కృపను నాకు మా సంఘానికి దయచేయమని, ఇంకా అనేకులను రీచ్ అవుట్ కావడానికి మాకు ఎబిలిటీ ఇవ్వమని ప్రార్థన చేస్తూ, ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. తిరిగి నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం.